లాఫింగ్ బుద్ధ ఎవరు? ఇల్లు, ఆఫీస్లో ఈ బొమ్మలు ఎందుకు పెడతారో తెలుసా? ఇల్లు, ఆఫీస్ డెస్క్, హోటల్ రిసెప్షన్ ఇలా చాలా చోట్ల కుండలాంటి పొట్టతో ఉండే లాఫింగ్ బుద్ధ బొమ్మ చూసే ఉంటారు. చూడగానే నవ్వు తెప్పించే లాఫింగ్ బుద్ధ కేవలం బొమ్మ మాత్రమే కాదు. ఇది శ్రేయస్సు, సంతృప్తి, ఆనందానికి చిహ్నం. పురాతన చైనీస్ సంప్రదాయ పద్ధతుల ఫెంగ్ షుయ్ ప్రకారం మీ నివాస స్థలం చుట్టూ ఈ ఆహ్లాదకరమైన విగ్రహాలను ఉంచడం సానుకూల శక్తిని, ఆనందాన్ని ఆహ్వానిస్తుంది. పరిసరాలను పాజిటివిటీతో నింపుతుంది. లాఫింగ్ బుద్ధ మూలాలు, నమ్మకాలు, కథలు, వాస్తు చిట్కాలు తెలుసుకుందాం. లాఫింగ్ బుద్ధ అంటే అర్థం ఏంటి? లాఫింగ్ బుద్ధ దృఢమైన, కుండ పొట్టతో ఆనందకరమైన చిరునవ్వుతో కనిపిస్తుంది. ఇది అదృష్టం, ఆనందం, సమృద్ధికి చిహ్నం. ఈ బొమ్మను చాలా రకాలుగా రూపొందిస్తారు. సంపదలను గుడ్డ సంచిలో మోసుకెళ్లే లాఫింగ్ బుద్ధ ప్రతిమలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి అదృష్టం, సంపద, శ్రేయస్సు, కుటుంబ బంధం, జీవితంలోని ముఖ్యమైన అంశాలను సూచిస్తుంది. లాఫింగ్ బుద్ధ చరిత్ర. లాఫింగ్ బుద్ధ పిక్చర్స్ విగ్రహాలలో ఉన్న వ్యక్తి పేరు బుదాయి. అతడు చైనాకు చెందిన ఒక అసాధారణ జెన్ సన్యాసి. బుదాయి 907 నుంచి 923 ఏడి వరకు లియాంగ్ రాజవంశం కాలంలో జీవించినట్లు భావిస్తున్నారు. అతడు మంచి, ప్రేమగల వ్యక్తి. కొన్ని బౌద్ధ సంప్రదాయాలు ఈ సన్యాసిని బోధిసత్వ మైత్రేయ లేదా భవిష్యత్తు బుద్ధునిగా పరిగణించాయి. కుండ లాంటి పొట్ట, బట్టతల, ముఖంలో ఎప్పుడూ ఉల్లాసమైన చిరునవ్వుతో ఆయన ఉండేవాడు. ఈ లక్షణాలతోనే ఆయనకు లాఫింగ్ బుద్ధ అనే పేరు వచ్చింది. లాఫింగ్ బుద్ధ అర్థం. లాఫింగ్ బుద్ధ బుదాయి ఆనందానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అన్ని కష్టాలను దూరం చేసి అదృష్టాన్ని తెచ్చేవాడు. బుదాయి బోధిసత్వ మైత్రేయ అవతారంగా ప్రసిద్ధి చెందాడు. అంటే ఇంకా జ్ఞానోదయం పొందని బుద్ధుడు అని అర్థం. బోధిసత్వ మైత్రేయుడు స్వచ్ఛమైన ధర్మాన్ని బోధించడానికి భూమిపైకి వచ్చాడని నమ్ముతారు. ఈ బుద్ధుడు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందం, సంపదను గుడ్డ సంచిలో మోసుకెళ్తుంటాడు. అదృష్టం ఎందుకు? నవ్వుతున్న బుదాయికి ప్రతీక. బోధిసత్వ మైత్రేయ భవిష్యత్తు బుద్ధుడు. విగ్రహం బొడ్డుపై రుద్దడం వల్ల అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని చాలా కాలంగా ప్రజలు విశ్వసిస్తున్నారు. చైనీస్ దేవాలయాలు ఆలయ ప్రవేశాల వద్ద లాఫింగ్ బుద్ధ విగ్రహాలు ఉంటాయి. హాంగ్‌చౌలోని లింగిన్ ఆలయంలో కర్పూరం చెక్కతో రూపొందించిన 24.6 మీటర్ల లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంది. 60 తులాల బంగారంతో పూతపూసిన ఇది చైనాలో అతిపెద్ద చెక్క విగ్రహం. సాధారణంగా కనిపించే లాఫింగ్ బుద్ధ తరచుగా బంకమట్టి, కలప, పాలరాయి, రాయి, జాడే పదార్థాలతో తయారు చేస్తారు. లాఫింగ్ బుద్ధకు సంబంధించిన వాస్తు టిప్స్. పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంటి లోపల ప్రధాన ద్వారం ఎదురుగా లాఫింగ్ బుద్ధ ఉంచండి. ఉద్యానవనాలలో బుద్ధుడు బేర్ గ్రౌండ్లో కాకుండా పీఠంపై లేదా ట్రేలో ఉండేలా చూసుకోండి. లాఫింగ్ బుద్ధ వివిధ రూపాలు ఇంట్లోని వివిధ భాగాలలో ఉంచినప్పుడు వివిధ ఆశీర్వాదాలను ఆకర్షిస్తాయి. స్టడీ లేదా వర్క్ డెస్క్ పై లాఫింగ్ బుద్ధ ఉంచడం వల్ల ఏకాగ్రత, ప్రొడక్టివిటీ పెరుగుతుంది.